అదేవిధంగా 9 రోజులు 9 రకాల నైవేద్యాలను కూడా పెట్టడం జరుగుతుంది. ఆఖరి రోజు 9వ రోజున దుర్గాష్టమి రోజున నిమజ్జనం చేయడం జరుగుతుంది. సాధారణంగా మనం ఏ పండుగ అయినా దేవతలు పూజిస్తాం, ఈ పండుగ మాత్రం గోడను పూజిస్తాం. పసుపుతో గొబ్బెమ్మ ఇలాగా తయారు చేసి ఆ పసుపుతో పాటు పెట్టి పూజించడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగని ప్రతి ఏటా ప్రభుత్వం నిర్వహిస్తుంది. సంవత్సరం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ పక్షాన పెన్షన్ సంఘం కూడా నిలుపుకొని అందరి పక్షాన మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తలపెట్టి కలెక్టర్ గారిని అనుమతి తీసుకొని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది. మన జిల్లాలోని 5 శాసనసభ్యులు, అదేవిధంగా వైరా శాసనసభ్యులు మన జిల్లాకి దూరపాడు మండలం అందుతున్నాం కాబట్టి ఆ ప్రాంతం వల్ల, అదేవిధంగా మంత్రివర్యుని మన ఉప ముఖ్యమంత్రి గారిని శ్రీనివాస గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రామస్వామి రఘునాథరెడ్డి గారిని, బలరాం గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి అత్యంత ఘనంగా మనం జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మీ ద్వారా ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించి అందరినీ ఆదరేటట్టు ఈ యొక్క ఘనంగా నిర్వహించుకోవడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టి ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి కలెక్టర్ గారి అనుమతితోటి మరి కలెక్టర్ గారి కార్యక్రమం ఇంతకుముందు ప్రభుత్వంలో ప్రతి డిపార్ట్మెంట్ ఒక రోజు 9 రోజులు 9 డిపార్ట్మెంట్ పక్కన ఒక్కొక్క రోజు 2-3 డిపార్ట్మెంట్లు అనుమతించేవారు. మరి ఈ సంవత్సరం అది సర్క్యులర్ రాలేదు. మరి రానానికి మరి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేయాలని అంటే మరి అది ఉద్యోగం చేసే పక్షాన సాధ్యమవుతుందనే నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారి అనుమతితో ఉద్యోగ సంఘాలందరితో అన్ని డిపార్ట్మెంట్ 60 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి మరి రేపు మధ్యాహ్నం 4 గంటల నుంచి బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే మరి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారి కార్యక్రమం సార్ చెప్పినట్టు 9 రోజులు 9 రకాల పూలతోటి అలంకరణ చేసి 10వ రోజు మనం నిమజ్జనం చేస్తాం. మరి దేశంలోనే పూలని పూజించే రాష్ట్రం అనేది ఉందంటే తెలంగాణ రాష్ట్రమే తప్ప ఏ దేశంలో కూడా పూలని భగవంతునిగా పూజించాం. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఈ బతుకమ్మని పూలతో పూజించి మరి నిమజ్జనం జరుగుతుంది. ఆ నిమజ్జనంలో కూడా కొంత మరి ప్రక్షాళన ఉండి చెరువులన్నింటినీ కూడా మరి నీటికి శుద్ధి చేసే పూలలో మనకి కొన్ని కెమికల్ ఉన్నాయి. ఆ కెమికల్స్ కూడా చెరువులని మరి ప్రక్షాళన చేసే కార్యక్రమం కూడా ఉంది. అది కూడా ఒక సైంటిఫికే. కాబట్టి ఆ సైంటిఫిక్ రీజన్ తోటి మహిళలందరూ కూడా బాగా మరి వాళ్ళ పెద్ద పండుగ మహిళలకి. కాబట్టి ఆ పండుగని వైభవంగా మనం ఘనంగా చేయాలనే నిర్ణయంతో ఉద్యోగం చేసి పక్షాలు చేసాం. ఇది అధికారికంగానే అన్ని డిస్టిక్ ఆఫీసర్లందరూ కూడా 60 డిపార్ట్మెంట్ ఆ డిస్టిక్ అధికారులతోటి జిల్లా కలెక్టర్ గారికి, 2 అడిషనల్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి రేపు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరావు గారి, తుమ్మల నాగేశ్వరరావు గారి, ఎంపీ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులందరూ కూడా మరి వారిని కూడా భాగస్వామ్యంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అట్లనే మన జిల్లా నుంచి 5 ఎమ్మెల్యేలను కూడా ఇన్వాల్వ్ చేసినాం. అందరినీ కూడా మరి పెద్దగా అందరి సమక్షంలో మీరు కూడా మాలో భాగస్వామ్యమే, ప్రెస్ మిత్రుల సోదరులు కూడా. కాబట్టి మీరు కూడా అత్యధిక సంఖ్యలో మీరు కూడా వచ్చి మాతో పాటు ఆ కార్యక్రమం విజయవంతం చేస్తూ మరి ప్రజలకి, ఉద్యోగులకి చేరువుగా మీరు వారధిగా మీరు ఉన్నారు. కాబట్టి రేపు అధిక సంఖ్యలో పాల్గొనే కనుక ప్రెస్లో మరి దీన్ని ఎంటర్టైన్ చేసి అందరినీ ఆకర్షించే విధంగా మీ ప్రెస్ మిత్ర సోదరులు చేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రెస్ మిత్ర అకాడమీ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. రామారావు గారికి, అలాగే ఈజేఏసీ సెక్రటరీ జనరల్ వెంకటపురయ్య గారికి, ఈజేఏసీ భాగస్వామ్య పక్షాల మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఈనాటి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు బతుకమ్మ పండుగ సందర్భంగా మన ఐడిఓసిలో కలెక్టర్ గారి అనుమతితో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరూ భాగస్వామ్యమైనటువంటి ఈజేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరపాలని నిశ్చయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి
అన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని, పెన్షనర్స్, ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ పాల్గొని ఏదైతే రేపు ఐడిఓసీలో జరగబోయేటువంటి బతుకమ్మ సంబరాలు ఉన్నాయో వాటిని విజయవంతం చేయాలని, అలాగే ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులను అందరినీ కూడా ఈ టీజేఏసీ భాగస్వామ్య పక్షం తరఫున, అలాగే మా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున మీ అందరినీ కోరుకుంటూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.